I am Dr. K. Hariprasad. Today we are going to learn about alcoholic beverages through the ages topic. It is very important essay question in all university exams. It is a new topic for biodiversity and conservation 5th semester syllabus. This is the topic present in the 4th unit. It is a very important question. యుగ యుగాలుగా ఆల్కహాల్ పానీయాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎలాంటి ఆల్కహాల్ పానీయాలు మనకు లభ్యమవుతున్నాయో మనకు ఈ యూనివర్సిటీ ఎగ్జామ్లో అడగబడేటటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇది అన్ని యూనివర్సిటీ ఎంట్రన్స్లలో వచ్చేటటువంటి ఎంట్రన్స్ పాయింట్ బిట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం. This slide shows us smoking causes cancer, smoking kills, and also drinking alcohol is injurious to health. మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరమని హెల్త్ అడ్వైజరీ స్లైడ్ అన్ని సినిమా థియేటర్లో మనం సినిమాకు ముందుగా మనం చూసేటటువంటి అంశం. ఇక్కడ ఈ టాపిక్ మనకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఆల్కహాలిక్ బెవరేజెస్ త్రూ ది ఏజెస్ అనే టాపిక్. ఆల్కహాల్ని తీసుకోవడం గురించి విద్యార్థులకు నేర్పట్లేదు. కేవలం స్టూడెంట్స్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఎలాంటి ప్రొడక్ట్స్ అనేటటువంటివి పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం గురించి మాత్రమే ఈ టాపిక్ ఉద్దేశించబడింది. Before going to learn the topic alcohol production, we should learn about the fermentation process. What is fermentation process? It's an anaerobic respiration mechanism and it has the two stages. One is glycolysis, second one is fermentation. In the glycolysis process, it produces the end product is pyruvic acid. The balanced ATPs are 2. In the second stage is fermentation. The end product is ethyl alcohol and also carbon dioxide releases. These two steps occurred in the cytoplasm only. This is a very important question. This is very important question for entrance point of view. Glycolysis and fermentation, the both anaerobic respiration mechanism should be done in the cytoplasm only, not in mitochondria. Okay. Anaerobic respiration అవాయు శ్వాసక్రియలో రెండు స్టెప్స్ ఉంటాయి. గ్లైకాలిసిస్, ఫర్మెంటేషన్. గ్లైకాలిసిస్ ద్వారా పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది, 2 అణువులు ATP ఏర్పడుతుంది. ఫర్మెంటేషన్ కిణ్వనం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ ఎండ్ ప్రొడక్ట్గా ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. గ్లైకాలిసిస్, ఫర్మెంటేషన్ ఈ రెండు పద్ధతులు కూడా సైటోప్లాజం కణద్రవ్యంలో మాత్రమే జరిగేటటువంటి అంశాలు. ఈ ఫర్మెంటేషన్లో కూడా మనకు 2 స్టెప్స్ ఉన్నాయి. డీకార్బాక్సిలేషన్ మెథడ్, రెండోది రిడక్షన్ స్టేజ్. In the decarboxylation stage, the pyruvic acid converted into acetaldehyde. The next reduction stage, acetaldehyde receives the hydrogen. It produces the ethyl alcohol. The end product is ethyl alcohol. Decarboxylation చర్య ద్వారా పైరువిక్ యాసిడ్ ఎసిటాల్డిహైడ్ గా మార్చబడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయబడుతుంది. రిడక్షన్ స్టేజ్ లో క్షయకరణం చెందుతుంది ఎసిటాల్డిహైడ్, 2 హైడ్రోజన్లు తీసుకొని ఇథైల్ ఆల్కహాల్ ను ఏర్పరుస్తుంది. ఇది ఫెర్మెంటేషన్ లో మనం గమనించేటటువంటి అంశం. This is the fermentation reaction. In this reaction, pyruvic acid, with the help of the pyruvic decarboxylase enzyme, it releases the carbon dioxide from the pyruvic acid. CO2 releases. It forms the acetaldehyde. The next step is the reduction stage. The acetaldehyde receives the 2 hydrogens from the NADH2. Then it forms the ethanol or ethyl alcohol, C2H5OH. C2H5OH, C2H5OH ఇథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియ. కిణ్వన ప్రక్రియలో పైరువిక్ ఆమ్లం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసి ఎసిటాల్డిహైడ్ని ఏర్పరుస్తుంది. ఈ ఎసిటాల్డిహైడ్ 2 హైడ్రోజన్లు స్వీకరించి ఇథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాతనే మనం ఆల్కహాలిక్ బెవరేజెస్ ఏంటో అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని గురించి క్లియర్గా కూడా ఫర్మెంటేషన్ వీడియోలో కూడా మీరు దాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. From earliest times, man has been observing the natural process of fermentation and used its products for his own pleasure.
యుగయుగాలుగా మనిషి సహజ పద్ధతుల ద్వారా కిణ్వన ప్రక్రియను వినియోగించి తన సంతోషం కోసం ఆల్కహాల్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది. ఇన్ ఆల్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ రిసార్టెడ్ టు ఆల్కహాల్ ఆఫెన్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజియస్ ఆర్ అదర్ సెరమనీస్. మనిషి యుగాలుగా మతపరమైనటువంటి ఇతర వేడుకల్లో ఆల్కహాల్ని ఉపయోగించడం జరిగింది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ నోన్ ఇండస్ట్రియల్ ఫర్మెంటేషన్ ఈజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఫ్రమ్ షుగర్స్ బై ఈస్ట్. పారిశ్రామిక పద్ధతిలో కిణ్వన ప్రక్రియలో పెద్ద మొత్తంలో ఇథైల్ ఆల్కహాల్ను చక్కెరలను వినియోగించి ఈస్ట్లను ఉపయోగించడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తున్నారు. ఆల్కహాల్ ఈజ్ ఎ పాయిజన్ and when taken in excess produces many harmful effects in human system. When the man taken alcohol in excess, it cause harmful effects in human system. మనిషి ఎప్పుడైతే ఆల్కహాల్ని ఎక్కువగా సేవిస్తాడో అప్పుడు మానవుని యొక్క అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు చాలా విష ప్రభావానికి గురవుతాయి. The various alcoholic beverages bring about cerebral excitation and may lead to complete depression of the function. ఎప్పుడైతే ఆల్కహాల్ బెవరేజెస్ని తీసుకుంటామో మానసికమైనటువంటి ఉత్తేజం జరుగుతుంది. సెరిబ్రల్ ఎక్సైటేషన్ అంటే నరాలు లేదా నాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి, మెదడు చాలా ఉత్తేజితం అవుతుంది. ఫలితంగా ఏం జరుగుతుందంటే అతను డిప్రెషన్, నిరాశకు గురి కావడం జరుగుతుంది. అంటే నాడులన్నీ కూడా ఉత్తేజితమై తర్వాత ఆ ఆల్కహాల్ వెళ్ళి దిగిపోయిన వెంటనే ఆ నాడులన్నీ కూడా డిప్రెషన్కి, నిరాశకు లేదా మానసిక వ్యధకు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేటటువంటిది ఇట్స్ వెరీ డేంజరస్ టు హ్యూమన్ హెల్త్. ది ఆల్కహాలిక్ బెవరేజెస్ fall into two classes. One is fermented beverages, second one is distilled beverages. In the fermented beverages, in which the alcohol is formed by the fermentation of sugars. Fermented beverages అనే పద్ధతిలో ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేటటువంటిది చక్కెరలను కిణ్వన ప్రక్రియ ద్వారా చేయడం ద్వారా ఆల్కహాల్ ప్రొడక్షన్ జరిగితే దాన్ని ఫర్మెంటెడ్ బీవరేజెస్ అని అంటాం. ద సెకండ్ వన్ ఈస్ డిస్టిల్డ్ బీవరేజెస్. In this, which are obtained by the distillation of some alcoholic liquid. The distillation of some alcoholic liquid, the distilled beverages formed. Fermented beverages, distilled beverages అని రెండు రకాలుగా ఆల్కహాలిక్ బెవరేజెస్ను విడగొట్టడం జరిగింది. మొదటిది ఫర్మెంటెడ్ బెవరేజెస్లో ఆల్కహాల్ ఫార్మేషన్ అనేటటువంటిది చక్కెరలను కిణ్వన ప్రక్రియ ద్వారా గురి చేయడం ద్వారా ఆల్కహాల్ ఏర్పడుతుంది. రెండవది డిస్టిల్డ్ బీవరేజెస్, ఏదైతే ఆల్కహాల్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా మళ్ళీ కొత్త ఆల్కహాల్ ప్రొడక్ట్ను తయారు చేయగలిగితే దాన్ని డిస్టిల్డ్ బీవరేజెస్గా చెప్పడం జరుగుతుంది. ది ఫస్ట్ వన్ ఫర్మెంటెడ్ బీవరేజెస్. ద ప్రొడక్షన్ ఈస్ బీర్. ఇన్ మేకింగ్ బీర్ అండ్ అదర్ బీవరేజెస్ దట్ యుటిలైజ్ స్టార్చ్, ద స్పెషల్ మెథడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ షుగర్స్. The two methods are, first one is malting and brewing. బీర్ ప్రొడక్షన్లో కావచ్చు, ఇతర ఫర్మెంటెడ్ బీవరేజెస్ ప్రొడక్షన్లో స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేసేటటువంటి పద్ధతి చాలా ఇంపార్టెంట్. పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చాలి. ఆ చక్కెరలకు ఈస్ట్ని కలిపి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ ప్రొడక్షన్ని జరుపుకోవాలి. ఈ పద్ధతిలో మనకు రెండు అవసరం ఉంటుంది పద్ధతులు. ఫస్ట్ వన్ ఈజ్ మాల్టింగ్, సెకండ్ వన్ ఈజ్ బ్రీవింగ్. The art of brewing alcohol beverages from cereals is very old method. అనాది కాలంగా యుగాలుగా కూడా ఈ ఆల్కహాలిక్ బీవరేజెస్ను బ్రీవింగ్ పద్ధతి ద్వారా, ఈ బ్రీవింగ్ పద్ధతిలో మాల్టింగ్ బ్రీవింగ్ పద్ధతిలో సిరియల్స్ అంటే తృణధాన్యాలు, వీట్ గోధుమ, హార్డియం వల్గేర్ బార్లీ, సీకెల్ సీరియల్ అలాంటి మొక్కల తృణధాన్యాలను వినియోగించి ఈ ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. The first step is malting. It refers to the conversion of starch present in the grains into sugars. In the malting process, the starch present in the grains converted into sugars. This is the process regarding malting process. Malting లో తృణధాన్యాలు లేదా గింజల నుంచి వాటిలో ఉన్నటువంటి పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చడం అనేటటువంటిది మాల్టింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పద్ధతి.
This is brought about through the agency of enzyme called diastase, which is produced during the process of germination. ఈ విత్తనాలు మొలకెత్తేటప్పుడు డయాస్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇది స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, డయాస్టేజ్ ఎంజైమ్. ఇన్ ది మాల్టింగ్ ప్రాసెస్, large fresh barley Hordeum vulgare seeds grains are used. In this process, malting process, steeping, germination, kinning process are there. Through this steeping, germination, kinning process, the malting process will be completed. మాల్టింగ్ పద్ధతి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒకటే ఒక విషయం, ధాన్యాలలో ఉన్నటువంటి పిండి పదార్థం చక్కెరలుగా మారటం. విత్తనాలు మొలకెత్తినప్పుడు డయాస్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ విత్తనాలు ఉన్నటువంటి పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. ఈ మాల్టింగ్ ప్రాసెస్లో స్టీపింగ్, జెర్మినేషన్, కిన్నింగ్ అనేటటువంటి 3 పద్ధతుల ద్వారా మాల్టింగ్ ప్రాసెస్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ మాల్టింగ్లో హార్డియం వల్గేర్ బార్లీకి సంబంధించినటువంటి విత్తనాలను ఉపయోగించడం జరుగుతుంది. In the malting process, 3 steps are there: steeping, germination and kinning. We should know about these 3 methods. First, the barley first steeped in water for 1 to 4 days. 1 నుంచి 4 రోజులు ఈ విత్తనాలను నీటిలో నానబెట్టడం జరుగుతుంది. ఈ స్టెప్ని ఏమని చెప్తాం? స్టీపింగ్ ప్రాసెస్ అని అంటాం. In the steeping process, all the grains or cereal grains or barley grains soaked in water, నీటిలో నానబెట్టడం జరుగుతుంది. The grains are then placed in heaps and allowed to germinate. That is method called is germination method. ఆ వాటర్ని తీసివేయంగా మిగిలినటువంటి ఆ విత్తనాలను మొలకెత్తేటట్టుగా కుప్పలుగా పోసి మొలకెత్తేటట్లు చేస్తారు. Then they are spread out on malting floor in a temperature of 50 to 60 degree Fahrenheit. ఈ యొక్క బార్లీ గింజలను 50 నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఫారెన్హీట్ల ఉష్ణోగ్రత వద్ద మాల్టింగ్ ఫ్లోర్ పైన ఉంచి ఉష్ణోగ్రతను అందజేయడం జరుగుతుంది. The germinated barley is skin dried for 12 hours. ఈ 50 to 60 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర 12 గంటలు లేదా 1 to 2 days వరకు ఈ కిన్నింగ్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. ది కలర్ ఆఫ్ ది డ్రైడ్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ హీట్. మనం ఉపయోగించేటటువంటి ఉష్ణోగ్రతను బట్టి ఆ ప్రొడక్ట్ మాల్టింగ్ సంబంధించిన అంటే ఆ పిండి పదార్థం యొక్క కలర్ అనేటటువంటిది వస్తుంది. ఇది ఆల్కహాలిక్ బీవరేజెస్లో మనం తీసుకునేటువంటి లేదా చూసేటటువంటి పానీయాలు, డ్రింక్స్ యొక్క కలర్ ఈ హీట్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. The second method is brewing method. In this method, the malt is crushed or ground in a roller mill and is mixed with water heated to 170 degree Fahrenheit. After the formation of malt product that will be crushed or ground in a roller mill and mixed with heat water. Then the sugar dissolves out and the infusion or wort is drawn off. This process called mashing. It is repeated several times. The wort is then boiled with the hops for 2 hours. బ్రీవింగ్ పద్ధతిలో మాల్ట్ విత్తనాలను మిషన్ల ద్వారా గ్రైండ్ చేసి పొడి చేయడం జరుగుతుంది. ఆ పొడిని 170 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వేడి నీటితో కలపడం ద్వారా ఆ పిండి పదార్థంలో ఉన్నటువంటి చక్కెరలు నీటిలో కరిగిపోతాయి. ఆ చక్కెరలు కలిగినటువంటి ఆ నీటిని వాట్ అని టర్మినాలజీతో చెప్తాం. ఈ వాట్ని సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిని అంతటిని కూడా మ్యాషింగ్ అంటాం. ఈ మ్యాషింగ్ టెక్నిక్ ఎన్నోసార్లుగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ వాట్ నెక్స్ట్ హాప్స్ అనేటటువంటి కొన్ని పదార్థం చేత కలపడం, ఉడకబెట్టడం జరుగుతుంది 2 గంటలు. ఇది మనకు బ్రీవింగ్ టెక్నిక్లో కనిపించేటటువంటి అంశాలు. నెక్స్ట్ వాట్ ఈజ్ హాప్స్? హాప్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.
What is hop? It's a very important question for entrance point of view and also general knowledge purpose. Humulus lupulus plant. Humulus lupulus. This is the plant. It belongs to Moraceae family. The glandular hairs of the bracts and bracteoles secrete lupulin chemical which is used to add flavor to beer. హాప్ అంటే హ్యూములస్ లుపులస్ యొక్క మొక్కకు సంబంధించినటువంటి పుష్పాలు లేదా పుష్పపుచ్చాలు కలిసినటువంటి ఆ నిర్మాణాలను బాయిల్ చేస్తే వాటి నుంచి లుపులిన్ అనేటటువంటి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ఆ బీర్కి లేదా ఆ ఫర్మెంటెడ్ బీవరేజెస్కి ఒక ఫ్లేవర్, ఒక లాంటి రుచిని కలగచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మ్యాషింగ్ టెక్నిక్ తర్వాత సెకండ్ వన్ బాయిలింగ్ టెక్నిక్ వస్తుంది. ఆ బాయిలింగ్ టెక్నిక్లో ఉపయోగించేటటువంటిది హాప్స్. ఈ హాప్స్ అనేటటువంటి హ్యూములస్ లుపులస్ అనేటటువంటి పుష్పాలు పుష్పపుచ్చాలు విడుదల చేసే లుపులిన్ అనేటటువంటి కెమికల్ ద్వారా బీర్ ప్రొడక్ట్కి ఆ యొక్క ఫ్లేవర్, రుచి అనేటటువంటిది వస్తుంది. ఆ వాసనలు, రుచి వస్తాయి. The hops impart the bitter flavor and tonic properties. The hops gives the bitter flavor to the beer. Hops ని వినియోగించడం ద్వారా ఆ బీర్కు చేదు రుచి అనేటటువంటిది వస్తుంది. The liquid is then cooled rapidly and yeast is added to bring about the fermentation of the sugar. ఆ వేడి చేసినటువంటి ఆ వాట్ పదార్థాన్ని మెల్లగా చల్లబరచడం ద్వారా, ఈస్ట్ను కలపడం ద్వారా కిణ్వన ప్రక్రియ స్టార్ట్ అయ్యి చక్కెరలను ఆల్కహాల్గా మార్చడం జరుగుతుంది. The beer is then drained off and strained and allowed to cool in a wooden cask. ఆ ఏర్పడినటువంటి ఉత్పత్తి కాబడినటువంటి ఆ బీర్ని చెక్క పీపాల్లో కూల్ చేసి నిల్వ చేయడం జరుగుతుంది. A slow fermentation goes on and carbon dioxide is released, which is responsible for the foaming of beer. కిణ్వన ప్రక్రియ నెమ్మదిగా జరగడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మెల్లగా రిలీజ్ అవుతుంది, విడుదల చేయబడుతుంది. బీరు పొంగేటటువంటి క్రమంలో ఆ నురుగకు కారణం ఈ విడుదలైనటువంటి కిణ్వన ప్రక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్. This is the brewing process image. It involves mashing, boiling, fermentation, filtering, barrel to bottle storage. In the mashing process, malt starch material dissolves in the hot water. It makes the wort. Wort is a sugar water. The next, wort is boiled with the hops. Hops, second step is boiling. In the hops, with the help of the hops, it gives the bitter flavor to the beer. Next, the boil is cooled and yeast is added to convert all the sugars in the mash turn to alcohol. The next, filtering. After filtration, the beer or fermented beverages stored in the wooden barrel and next stored in the bottles for the commercial use. This is the brewing process. Brewing process లో మ్యాషింగ్, బాయిలింగ్, ఫర్మెంటేషన్, ఫిల్టరింగ్ పద్ధతులు ఉంటాయి. దీంట్లో మ్యాషింగ్లో వాట్ ప్రిపేర్ అవుతుంది. వాట్ అంటే చక్కెర నీరు తయారవుతుంది. ఈ చక్కెర నీరుకి హాప్ కలుపుతారు, బాయిల్ చేస్తారు. హ్యూములస్ లుపులస్ సంబంధించినటువంటి బ్రాక్టీరియల్స్ని వాడతారు. తర్వాత దాన్ని కూల్ చేసి ఈస్ట్ని వాడి అక్కడ ఉన్నటువంటి షుగర్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిల్టర్ చేసి చెక్క పెట్టెలు నిల్వ చేసి సీసాల్లో ఈ ఫర్మెంటెడ్ బీవరేజెస్ని అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫర్మెంటెడ్ బీవరేజెస్లో మాల్టింగ్, బ్రీవింగ్ అనేటటువంటి రెండు పద్ధతుల ద్వారా ఆల్కహాల్ ప్రొడక్ట్ అనేటటువంటిది తయారవుతుంది. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకటే ఒక అంశం, ది షుగర్స్ కన్వర్టెడ్ ఇంటూ alcohol. Starch
But the first step, starch converted into sugars, sugar converted into alcohol by the help of the yeast. Kinds of beer differences in temperature during the brewing process is responsible for heavy and light beers. బ్రీవింగ్ ప్రాసెస్లో మనం ఉపయోగించేటటువంటి టెంపరేచర్ని బేస్గా చేసుకొని హెవీ బీర్, లైట్ బీర్స్ అనేటటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ లాగర్ బీర్, ఏ టైప్ ఆఫ్ బీర్ దట్ హ్యాస్ బీన్ ఏజ్డ్ ఫర్ సమ్ టైమ్. దిస్ ఈజ్ లాగర్ బీర్. ఈ బీర్ చాలా కాలం వరకు నిల్వలో ఉంటుంది. ఎంతకాలమైనా ఈ బీర్ని యూజ్ చేసేటట్టుగా, ఉపయోగించేటట్టుగా ఉంటుంది. The next one, Bock beer. It's a strong dark beer which is brewed for consumption in early spring. ఈ బీరు గాఢంగా ముదురు వర్ణంలో ఉంటుంది. ఈ బీరుని కేవలం వసంత ఋతువులో మాత్రమే వినియోగిస్తారు. బాక్ బీర్. నెక్స్ట్ బీర్, ale beer. Ale is brewed by top fermentation method. The alcoholic content of ale is 4 to 7%. ది టాప్ ఫర్మెంటేషన్ మెథడ్ ద్వారా ఏల్ బీర్ తయారవుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సెంటేజ్ 4 to 7% మాత్రమే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. ది నెక్స్ట్ వన్, పోర్టర్ బీర్. దిస్ ఈస్ ద డార్క్ బ్రౌన్ ఇన్ కలర్. It is stored for 6 to 8 weeks before its use. ఇది ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది ఈ బీర్. దీన్ని 6 నుంచి 8 వారాల లోపల మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది, తర్వాత వినియోగించలేము. నెక్స్ట్ వన్, స్టౌట్ బీర్. ఇట్ ఈస్ మచ్ హెవియర్. ఇట్ ఈస్ స్టోర్డ్ ఫర్ అట్లీస్ట్ ఏ ఇయర్ బిఫోర్ ఇట్ ఈస్ యూజ్డ్. ఇది చాలా గాఢంగా ఉండేటటువంటి ఆల్కహాల్ పర్సెంటేజ్ని కలిగినటువంటి స్టౌట్ బీర్. ఇది 1 సంవత్సరం కాలం వరకు మాత్రమే నిల్వ చేయబడుతుంది. లాస్ట్ వన్, వీజ్ బీర్. ఇట్ ఈస్ ఏ లైట్ బీర్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ వీట్ అండ్ ఇట్ ఈస్ టర్బిడ్. ఇట్ ఈస్ ఏ లైట్ బీర్. గాఢత తక్కువగా ఉంటుంది. ఇది గోధుమ విత్తనాల నుంచి తయారు చేయటటువంటి బీర్. దీన్ని వీజ్ బీర్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ టర్బిడ్. ఇది తీసుకుంటే మనిషి చాలా గందరగోళానికి గురి కావడం జరుగుతుంది. బీర్ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి ఆల్కహాలిక్ బెవరేజెస్, వైన్. వైన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై కన్వర్షన్ ఆఫ్ షుగర్ విచ్ అకర్స్ ఇన్ ఫ్రూట్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంటూ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. వైన్ అనేటటువంటిది చక్కెరల ద్వారా ఆల్కహాల్ తయారు చేయబడుతుంది. ఇది మొక్క యొక్క ఫలాలు లేదా మొక్క యొక్క ఇతర భాగాల నుంచి ఆల్కహాల్ను తయారు చేయడం జరుగుతుంది. వైన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ బై ది ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఆఫ్ ది జ్యూస్ ఆఫ్ గ్రేప్స్. ఇది వైటిస్ వినిఫెరా గ్రేప్, ద్రాక్ష పండ్ల సంబంధించినటువంటి ఆల్కహాలిక్ బెవరేజెస్నే వైన్ అని చెప్పవచ్చు. అంటే ద్రాక్ష పళ్ళ నుంచి వైన్ తయారు చేయడం జరుగుతుంది. ఫ్రాన్స్ ఈజ్ ది చీఫ్ వైన్ కన్జ్యూమింగ్ అండ్ వైన్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఫ్రాన్స్ దేశము వైన్ను తయారు చేసేటటువంటి దేశము, అదేవిధంగా వైన్ను ఎక్కువగా వినియోగించేటటువంటి దేశం కూడా ఫ్రాన్స్. దిస్ ఈజ్ వైన్. ది ఆల్కహాలిక్ కంటెంట్ వేరీస్ ఫ్రమ్ 6 to 12% ఇన్ వైన్. వైన్లలో ఆల్కహాలిక్ కంటెంట్ తన యొక్క శాతం 6 నుంచి 12% వరకు వైన్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. ద షుగర్ కంటెంట్ ఆఫ్ ది గ్రేప్స్ ఈజ్ ఫ్రమ్ 12 to 18%. ద్రాక్ష పండ్లలో ఉన్నటువంటి చక్కెర శాతము 12 నుంచి 18% ఉంటే దాని నుంచి తయారయ్యేటటువంటి ఆల్కహాల్ పర్సెంటేజ్ 6 to 12% వైన్లలో ఉంటుంది. ఫర్మెంటేషన్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆర్ ది జ్యూస్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ వ్యాట్స్. కిణ్వన ప్రక్రియ, పండ్లను కుళ్ళింపజేసి అంటే కిణ్వనం చేసేటటువంటి ప్రక్రియ కావచ్చు. వైన్ రసం తయారీ అనేటటువంటిది చెక్క పెట్టనున్నటువంటి వ్యాట్స్లలో నిల్వ ఉంచడం జరుగుతుంది. ది ఆప్టిమమ్ టెంపరేచర్ ఈజ్ 68 degrees ఫారెన్హీట్. వైన్ల తయారీకి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత 68 degrees ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అవసరమై ఉంటుంది. ది క్యారెక్టరిస్టిక్ బొకే డెవలప్స్
ఓన్లీ ఆఫ్టర్ ది వైన్ హ్యాస్ బీన్ ఏజ్డ్ ఫర్ 4 to 5 years. 4 నుంచి 5 సంవత్సరాల తర్వాతే వైన్ సంబంధించినటువంటి లక్షణాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వైన్ని కన్జ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. Wines are broadly categorized into 3 types. One is red wine, second one is white wine, third one is sparkling wine. Red wine, white wine, sparkling wine. Red wines are made from grapes with colored skin. రెడ్ వైన్ అనేటటువంటిది ద్రాక్షలో తన రంగులో ఉన్నటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి ద్రాక్షల నుంచి రెడ్ వైన్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైట్ వైన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ వైట్ గ్రేప్స్. తెల్లని ద్రాక్ష పండ్ల నుంచి వైట్ వైన్ ప్రిపేర్ చేయబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ స్పార్క్లింగ్ వైన్. ది వైన్ ఈజ్ బాటిల్డ్ బిఫోర్ ఫర్మెంటేషన్ ఈజ్ కంప్లీట్. కిణ్వన ప్రక్రియ పూర్తి కాకముందే ఈ వైన్ని బాటిళ్లలో నింపి ఉంచుతారు. ఈ విధంగా రెడ్ వైన్, వైట్ వైన్, స్పార్క్లింగ్ వైన్ అనే 3 రకాలుగా వైన్స్ ఉంటాయి. బీర్, వైన్లతో పాటుగా అదర్ ఫర్మెంటెడ్ బీవరేజెస్, ఇతర పులియబెట్టిన పానీయాలను తీసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్ సైడర్. ఫ్రెష్ యాపిల్ జ్యూస్ ఈజ్ అలౌడ్ టు ఫర్మెంట్ ఫర్ 24 hours. It gradually increases in alcoholic content. హార్డ్ సైడర్ అనేటటువంటిది యాపిల్ జ్యూస్ని 24 గంటలు ఫర్మెంటేషన్ కిణ్వన ప్రక్రియకు గురి చేయడం ద్వారా తయారు చేయబడుతుంది. దీని ద్వారా ఆల్కహాలిక్ కంటెంట్ పెరుగుతుంది. The next palm wine. The fermented juice is obtained from the inflorescence of many varieties of palm. పామ్ ట్రీస్, పామే జాతికి చెందినటువంటి మొక్కలు, అది ఈత చెట్టు కావచ్చు, తాటి చెట్టు కావచ్చు, ఖర్జూర, ఇలాంటి పామే జాతికి చెందినటువంటి మొక్కల ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసాల నుంచి పామ్ వైన్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇది అదర్ ఫర్మెంటెడ్ బీవరేజెస్లో ఒక రకం. నెక్స్ట్ root beer. It is an infusion of roots, barks and herbs with the addition of sugar and yeast. ఇది వేర్లను, చెట్టు యొక్క బెరడును, మూలికలను నీటిలో నానబెట్టి తయారు చేసేటటువంటి ఆల్కహాల్. దీనికి చక్కెరలను, ఈస్ట్ను కలిపి ఫర్మెంట్ చేయడం జరుగుతుంది, కిణ్వనం చేయడం జరుగుతుంది. తద్వారా రూట్ బీర్ అనేటటువంటిది ప్రిపరేషన్ జరుగుతుంది. Mead, this is the last other fermented beverages. It is fermented beverage from honey and water. Honey water, తేనె, నీటిని కలిపి కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసినటువంటి ఆల్కహాల్ పానీయాన్ని మీడ్ అని చెప్పవచ్చు. The first one is fermented beverages is completed. The next one is distilled beverages. Before going to learn distilled beverages, we should learn about the distillation process. What is distillation process? స్వేదన ప్రక్రియ అంటే ఏంటి? In this process, the separation of constituent of a liquid mixture by vaporization and then again condensing the vapor into liquid. It involves a change of a state from liquid to vapor, vapor to liquid, again liquid. This is called distillation process. నీటిని వేడి చేయడం ద్వారా అది నీటి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరిని మళ్ళీ చల్లబరిస్తే, కండెన్సేషన్ చేయగలిగితే మళ్ళీ నీరుగా మార్చబడుతుంది. దీన్ని స్వేదన ప్రక్రియ అని అంటాం. ఇక్కడ డిస్టిలేషన్ బీవరేజెస్ ప్రాసెస్లో ఇక్కడ ఇంతకుముందు ఫర్మెంటెడ్ బీవరేజెస్లో ఎండ్ ప్రొడక్ట్ అయినటువంటి ఇథైల్ ఆల్కహాల్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఇథైల్ ఆల్కహాల్ని అనేక సార్లు డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేయడం ద్వారా మనకు డిస్టిల్డ్ బీవరేజెస్ సపరేట్గా తయారవుతున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. The second one is distilled beverages, స్వేదన పానీయాలు. The first one is whiskey. The whiskey is distilled from a fermented mash of malted or unmalted cereals or potatoes. This type of whiskey prepared from fermented mash of malted or unmalted cereals or potatoes. బంగాళాదుంపలు, తృణధాన్యాలను మాల్ట్ చేసి
కిణ్వన ప్రక్రియ ద్వారా తయారైనటువంటి ఆ పదార్థాన్ని డిస్టిలేషన్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఆఫ్టర్ సెవరల్ డిస్టిలేషన్ ది లో వైన్స్ ఆర్ రిజల్ట్. ఆ పదార్థాన్ని ఎక్కువసార్లు స్వేదన ప్రక్రియ గురి చేస్తే లో వైన్స్ అనేటటువంటివి తయారవుతాయి. ఫర్దర్ డిస్టిలేషన్ ఈల్డ్స్ ది హై వైన్స్. ఈ లో వైన్స్ను మళ్ళీ డిస్టిలేషన్ చేస్తే, స్వేదన ప్రక్రియ గురి చేస్తే హై వైన్స్ ప్రిపేర్ చేయబడతాయి. ఏ మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ హై వైన్స్ మేక్స్ స్ట్రైట్ విస్కీ. హై వైన్స్కి ఎప్పుడైతే వాటర్ని మళ్ళీ యాడ్ చేస్తామో అప్పుడు విస్కీ అనేటటువంటిది తయారవుతుంది. విస్కీ ఈజ్ కలర్లెస్ ఎట్ ఫస్ట్. ద కలర్ డెవలప్స్ డ్యూరింగ్ ది ఏజింగ్ ప్రాసెస్. విస్కీ తయారీలో మొదటగా అది ఎలాంటి వర్ణాన్ని కలిగి ఉండదు. ఎక్కువ రోజులు గడిచే కొద్దీ ఆ కలర్ అనేటటువంటి దాంట్లో డెవలప్ అవుతుంది. ది స్కాచ్ విస్కీ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ బార్లీ మాల్ట్. స్కాచ్ విస్కీ అనేటటువంటిది హార్డియం వల్గేర్ బార్లీ మొక్కల మాల్ట్ నుంచి స్కాచ్ విస్కీ తయారవుతుంది. నెక్స్ట్ ది రష్యన్ వోడ్కా. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఫర్మెంటెడ్ వీట్ మాష్. రష్యాలో ఉపయోగించేటటువంటి వోడ్కా గోధుమ మ్యాష్ నుంచి ఈ విస్కీ రష్యన్ వోడ్కా అనేటటువంటిది తయారవుతుంది. ది సెకండ్ వన్ ఈజ్ రమ్. ఇట్ ఈస్ అన్ ఆల్కహాలిక్ డిస్టిలేట్ ఫ్రమ్ ది ఫర్మెంటెడ్ జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్. చెరుకు రసాన్ని కిణ్వన ప్రక్రియకు గురి చేసిన తర్వాత వాటిని డిస్టిలేషన్ స్వేదన ప్రక్రియకు గురి చేస్తే లభించేటటువంటి ఆల్కహాల్ని రమ్ అని చెప్పవచ్చు. ఇట్ పొసెస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫ్లేవర్, అరోమా అండ్ కలర్. విలక్షణమైనటువంటి రంగు, రుచి, వాసనను ఇవి కలిగి ఉంటాయి. ద ఫ్లేవర్ అండ్ అరోమా డెవలప్ విత్ ఏజింగ్. రోజులు గడిచే కొద్దీ వాటి యొక్క వాసన, రుచి అనేటటువంటివి పెరుగుతూ మారుతూ ఉంటాయి. రమ్ ఈజ్ యూజువలీ ఏజ్డ్ ఇన్ చార్డ్ వైట్ ఓక్ బ్యారెల్స్. రమ్ అనే ఆల్కహాల్ పదార్థాన్ని, డిస్టిల్ బీవరేజెస్ని కాలిన వైట్ ఓక్ బ్యారెల్స్లో నిల్వ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ జిన్. ఇట్ ఈస్ obtained by the distillation of fermented mash of malt or raw grain. The first quality is distilled from the malt of barley and rye. Hardium vulgare, Secale cereal, barley, rye మొక్కల యొక్క ధాన్యాల నుంచి ఈ యొక్క జిన్ ప్రిపరేషన్ అనేటటువంటిది జరుగుతుంది. The fourth one is brandy. It is distilled from the wine. The finest brandy is made in France in the Charente district. It is called as cognac. Brandy is often artificially culled with caramel. The alcoholic content is 65 to 70% in brandy. బ్రాందీ వైన్ను డిస్టిలేషన్ చేయడం ద్వారా ఏర్పడేటటువంటిది బ్రాందీ. ఇది ఫ్రాన్స్ దేశంలో చరెంటే డిస్ట్రిక్ట్లో నాణ్యమైనటువంటి బ్రాందీని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని అక్కడ కాగ్నాక్ అనే పేరుతో పిలుస్తారు. ది బ్రాండీ ఈజ్ ఆఫెన్ ఆర్టిఫిషియల్లీ కల్డ్ విత్ క్యారమెల్. క్యారమెల్ అనేటటువంటిది వన్ టైప్ ఆఫ్ షుగర్. ఇది స్వీట్లలో యూజ్ చేస్తారు. దీనికి సంబంధించిన బ్రాందీకి సంబంధించినటువంటి కలర్ని ఆర్టిఫిషియల్లీ కల్డ్ విత్ క్యారమెల్తోని రంగును ఏర్పరచడం జరుగుతుంది. ఆల్కహాలిక్ పర్సెంటేజ్ బ్రాందీలో 65 to 70% ఆల్కహాల్ ఉంటుంది. చాలా గాఢత ఎక్కువ ఉన్నటువంటి ఆల్కహాల్ ఇది బ్రాందీలో కనిపిస్తుంది. ది నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, క్యాషియో యాపిల్ లిక్వర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెన్నీ. Cashew apple, Anacardium accidentale. Liquor is obtained from the excessive distillation of cashew apple juice. Cashew apple juice నుంచి డిస్టిలేషన్ చేయడం ద్వారా క్యాషియో యాపిల్ లిక్వర్ ఫెన్నీ అనేటటువంటిది లభ్యమవుతుంది. క్యాషియో యాపిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు గోవా బై ది పోర్చుగీస్. ఈ ఫెన్నీ అనేటటువంటి డిస్టిలేషన్ బివరేజెస్ అనేటటువంటిది పోర్చుగీస్ల ద్వారా గోవాలో మొదటగా పరిచయం చేయబడ్డది. క్యాషియో లిక్వర్ ఈజ్ నార్మల్లీ టేకెన్ విత్ ది ఎరేటెడ్ వాటర్ అండ్ ఐస్. దీన్ని తీసుకోవడం, ఫెనీ ఆల్కహాల్ బివరేజ్ని తీసుకోవడం అనేటటువంటిది నీరు, ఐస్ను కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ద లిక్వర్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా కూడా ఈ యొక్క ఫెనీని తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు టాపిక్ ఆల్కహాలిక్
బివరేజెస్ త్రూ ది ఏజెస్, అనాది కాలం నుంచి మనకు వస్తున్నటువంటి తీసుకున్నటువంటి ఆల్కహాల్ బివరేజెస్లో 2 రకాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఫర్మెంటెడ్ బివరేజెస్, డిస్టిల్డ్ బివరేజెస్. ఈ రెండిట్లో కూడా అనేక రకాలైనటువంటి పదార్థాలు తయారవుతున్నాయి బివరేజెస్. కాబట్టి ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. తర్వాత యూపీఎస్సీ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చేటటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్లు కూడా దీంట్లో ఉన్నాయి.